शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। वागर्धाविव संतृप्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। सभाय नमः। రామచంద్రమూర్తి సుగుణాభిరాముడు, దివ్యగుణధాముడు, పరంధాముడు, వైకుంఠధాముడైనటువంటి ఆ రామచంద్రమూర్తి యొక్క దివ్య గాథ రామాయణ కావ్య రూపంలో మనకి మహర్షి వాల్మీకి అందించినది. ఆ అమృతాన్ని గ్రోలుతూ మనము బాలకాండతో ప్రారంభం చేసుకొని ఆ తర్వాత అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ పూర్తి చేసుకొని రామానుగ్రహం వలన ఇప్పుడు యుద్ధకాండలోకి అడుగుపెట్టుతున్నాం. షట్కాండలతో రామాయణము సుసంపూర్ణమవుతుంది. ఉత్తరకాండం అనేటువంటి 7వ కాండ కూడా ఉన్నది. కానీ చాలామంది ప్రవచనకర్తలు, పౌరాణికులు 6 కాండలతో రామాయణాన్ని పరిసమాప్తి చేసి ఉత్తరకాండని ప్రత్యేకంగా చెప్పడం కూడా మనకు అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయము. మరొక విశేషం, మనకి ఈరోజు నుంచి ప్రత్యక్షంగా మళ్ళీ మనము ఈ సత్సంగాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు ఆ రామచంద్రమూర్తికి పాదాలకు నమస్కరిస్తూ క రో న అనేటువంటి ఒక 3 అక్షరాలు ముల్లోకాలను ఇబ్బంది పెట్టిన రోజులు పోయి ఇక రామానుగ్రహంతో మనందరము కూడా లోకాలన్నీ కూడా సుఖ సంతోష సౌభాగ్యాలతో ఉండాలని ప్రార్థన చేస్తూ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు భగవంతుడు. అంటే భగవద్ అవతారము యొక్క ముఖ్య ఉద్దేశము, లక్ష్యము 2గా ఉంటుంది. పరిత్రాణాయ సాధూనాం ఒక లక్ష్యమైతే వినాశాయ చ దుష్కృతాం అది 2వ లక్షణం. అంటే సాధువులను రక్షించుట, దుర్మార్గులను శిక్షించుట 2 కూడా మనకి సనాతన ధర్మంలో చెప్పబడినటువంటివే. మనకి గొప్ప విశేషం ఏంటంటే సనాతన ధర్మంలో అహింసా సత్యవస్తేషాం శౌచమింద్రియ నిగ్రహం మాతృవత్పరదారాశ్చ పరద్రవ్యాని లోష్టవత్ ఆత్మవత్ సర్వభూతాని ఏష ధర్మ సనాతనః అని మొట్టమొదటి ప్రతిపాదించింది అహింస. హింస లేకుండా ఉండండి అని. కానీ యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతాః అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నట్లుగా
ధర్మానికి కనుక గ్లాని ఏర్పడుతుంటే ఏ మార్గాన్ని అవలంబించైనా సరే ధర్మాన్ని నిలబెట్టవలసిందే. లాతోంకి భూత్ భాతోంస నయమాంత అని ఇక్కడ ఒక సామెత ఈ ప్రాంతంలో. అంటే కొంతమందికి మాటలతో చెప్తే వింటారు, కొంతమందికి హస్తప్రయోగము, పదప్రయోగము, పాదప్రయోగము కూడా చేయాలి. పదప్రయోగం పనికి రానప్పుడు పాదప్రయోగం చేస్తాం. రావణుడికి అన్ని విధాలా నచ్చజెప్పి హనుమంతుడు వారు సుందరకాండలో మనం విన్నాం, చూశాం. ఆయన పరిపరి విధాలుగా చెప్పి చూశారు రావణుడికి. రాముడంటే ఏమనుకుంటున్నావు అని కూడా చెప్పారు. బండన భీముడు ఆత్మజన బాంధవుడు ఉజ్వల బాణతూణ కోదండ కళా ప్రచండ భూతాండవ మూర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిల్లలేడు అనేటువంటి మాట ఆయన ఎంత గట్టిగా నొక్కి వక్కానికి చెప్పినప్పటికీ వినాశకాలే విపరీత బుద్ధి. రావణుడు వినలేదు సరిగదా, ఈ దూతను సంహరించండి అని అధర్మ ప్రయుక్తమైనటువంటి ఆదేశాన్ని ఇచ్చారు. విభీషణుడు సమయానికి అక్కడ ఉండి దూతను వధించడం ధర్మము కాదు, రాజధర్మం అసలే కాదు. కాబట్టి కావాలంటే ఏదో చిరుదండన విధించవచ్చు. ఇదంతా మనం సుందరకాండలో చూసి ఉన్నాం. స్వామి లంకా దహనం చేసి ఉల్లంఘ్య సింహ్యో సలిలం సలీలం యశోకవహ్నిం జనకాత్మజాయాం ఆదాయ తేనైవ దదాహి లంకాం నమామితం ప్రాంజలిరాంజనేయం అంటాం. సీతమ్మ వారికి హృదయంలో ఉన్నటువంటి శోకాన్ని అది అగ్ని రూపంగా ఆమెను దహించి వేస్తున్నది. భర్తృవియోగం అనేటువంటి శోకము. రావణ అపహృతమైనటువంటి స్థితిలో భర్తకు దూరంగా ఉండి ఆ వియోగాన్ని భరించలేక శోకమనే అగ్నిలో దహించి వేయబడుతున్నటువంటి సీతమ్మ వారి యొక్క శోకాగ్నిని తీసి ఉల్లంఘ్య సింధ్యో సముద్రాన్ని దాటి సలిలం సలీలం ఒక పిల్లకాలలాగా దాటేశారట. యశోకవహ్నిం జనకాత్మజాయాం జనక మహారాజు కుమార్తె అయినటువంటి సీతమ్మ వారికి ఉన్నటువంటి శోకాన్ని తీసేసి ఆ శోకం అనేటువంటి అగ్నిని లంకలో పెట్టి వచ్చారు హనుమా అంటాం. దాని అర్థం అది. కాబట్టి లంకా దహనం జరిగి వచ్చిన తర్వాత రామచంద్రమూర్తికి దృష్టా సీతేతి అనేటువంటి మాట హనుమంతుల వారు చెప్పిన తర్వాత ఒక్కసారి హర్షాతిరేక ఆనందాలకు లోనేటువంటి రామచంద్ర ప్రభువు తక్షణ కర్తవ్యం ఏమిటి అని ఆలోచన ప్రారంభం చేశారు. అక్కడి నుంచి మనకి యుద్ధకాండ ప్రారంభమవుతుంది. ఈ కాండ కొంచెం యుద్ధం అంటేనే బీభత్సం, యుద్ధం అంటేనే రక్తం, యుద్ధం అంటేనే చంపుకోవడం, యుద్ధం అంటేనే నరుక్కోవడం, యుద్ధం అంటేనే కత్తులు, యుద్ధం అంటేనే అయిష్టంగా మానవుడికి ఇష్టం లేనటువంటి పనులన్నీ యుద్ధంలో జరుగుతూ ఉంటాయి, ధర్మయుద్ధమైనప్పటికీ కూడా. కాబట్టి ఈ కాండలో బీభత్స రసాన్ని వాల్మీకి మహర్షి మనకు ఆవిష్కరిస్తారు. దాంతోపాటు ధర్మయుద్ధం. కాబట్టి ధర్మం ఏమిటి అనేది కూడా మనకి ఈ కాండలో మనకు తెలిసి వస్తుంది. ఆ తర్వాత విభీషణ శరణాగతి, ఆ అంశం విశేషంగా ప్రస్తావిస్తారు మహర్షి వాల్మీకి. దాంట్లో శరణు కోరిన వారిని శత్రువైనా సరే ఉపకారికునుపకారము విపరీతము కాదు సేయ వివరింపంగన్ అపకారికునుపకారము గతమన్నక సేయువాడ నేర్పరి సుమతి అని సుమతి శతకంలో మనకి చిన్నతనంలోనే చెప్పారు. ఉపకారికి ఉపకారం ఎవరైనా చేస్తారయా, నీకు అపకారం చేసినటువంటి వాడు నువ్వు శత్రువుగా భావించేటువంటి వాడికి అవసరం వచ్చినప్పుడు నువ్వు ఉపకారం చేయగలుగుతావా? అటువంటి వాడు మహోన్నతుడు. రామచంద్రమూర్తి ఆ విభీషణ శరణాగతి వచ్చినప్పుడు మీకు వివరిస్తాను అవన్నీ కూడా. ఆ తర్వాత యుద్ధం అంటే సామాన్యమైన విషయం కాదు. సాధ్యమైనంత వరకు యుద్ధాన్ని
లేకుండా చేయడానికే ప్రయత్నం చేయాలి. కాబట్టి మళ్ళీ అంగద రాయబారంతో మరొక్కసారి ప్రయత్నం చేస్తారు రామచంద్రమూర్తి. ఆ ప్రయత్నం కూడా విఫలమవుతుంది. ఆ ప్రయత్నము విఫలమయ్యేటప్పటికీ యుద్ధం అనివార్యమవుతుంది. భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం, వినాశాయ చ దుష్కృతాం అనేటువంటిది మనకి అరణ్యకాండలోనే ప్రారంభమైంది. రాక్షస సంహారం, విరాధుడు, అలాగే కబంధుడు, కరదూషణాదులు ఇత్యాదులందరి సంహారం చేసుకుంటూ వస్తున్నాడు రామచంద్రమూర్తి. ఇక మిగిలింది ఒక్క రావణ సంహారం జరగాలి. ఈ రావణ సంహారము యుద్ధకాండలో మనకి పూర్తవుతుంది. కాబట్టి ఎప్పుడైతే హనుమ ఇతను చూసి వచ్చాను అని చెప్పారో రామచంద్రమూర్తి కృత్వా హనుమతో వాక్యం యదా వదవివాచితం రామ ప్రీతి సమాయుక్తో వాక్యముత్తరమబ్రవీత్. రామచంద్రమూర్తి ప్రేమగా హనుమంతుని వైపు చూస్తూ తనకు వచ్చినటువంటి కష్టము నుండి గట్టెక్కించగలిగినటువంటి ఒకే ఒక్క వానర యోధుడు హనుమ గనక ఆయన వైపు ప్రేమగా ఆదరణగా చూశారట రామచంద్రమూర్తి. చూసి రాముడు అంటున్నాడు, కృతం హనుమతా కార్యం సుమహాద్భువి దుర్లభం మనసాసి యదన్యేనా నసత్యం ధరణీతలే. హనుమంతుడు చేసినటువంటి ఈ కార్యము అసలు మనస్సులో కూడా ఊహింపలేనటువంటి కార్యము, ఊహకు అందనటువంటి కార్యము. 100 యోజనముల సముద్రము దాటాలి అంటే అసలు ఆలోచనకు కూడా స్ఫురణకు కూడా రానటువంటి విషయాన్ని హనుమ చేశారు. కాబట్టి ఈ విశేషమైనటువంటి కార్యము అని స్వామి హనుమను ప్రస్తుతించారు. మనకి నీతి శాస్త్రం ఏం చెప్తుందంటే, ప్రత్యక్షే గురవస్తుత్య పరోక్షే మిత్రబాంధవ, అంటే కర్మాంతే దాసభృత్యాచ. గురువు గారిని ఆయన సమక్షంలో కూడా మాట్లాడవచ్చు, ప్రస్తుతి చేయవచ్చు. మిత్రులు బంధువులు ఎవరన్నా ఉంటే వారిని ముఖస్థుతి చేయకూడదు. వారి వెనక స్తోత్రం చేయాలి, కానీ వారి ముందు మాట్లాడితే అది ముఖస్థుతి అవుతుంది. పరోక్షే మిత్రబాంధవ, మిత్రుల్ని బంధువుల్ని ఎప్పుడన్నా పొగడాలనుకుంటే పరోక్షంగా పొగడాలి తప్ప ఎదురుకుండా పొగుడుతున్నాడు అంటే ఏమిటి మురగ చెట్టెక్కిస్తున్నావు అంటాడు. వినరు, అది వాస్తవం అనుకోరు. కాబట్టి వెనకాల నుంచి పొగిడితే, కానీ గురువుల్ని ప్రత్యక్షే గురవస్తుత్య, గురువుల్ని స్తుతించవచ్చు. ఎందువల్ల గురువులు జనకృపా నైశ్చర్యముసృజ్యతాం అంటారు. సుఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్ముచ్యతే. ఆ స్థాయికి చేరుంటారు గనక పొగడ్తలకి వాళ్ళు పొంగిపోరు. అందువల్ల వారిని ప్రత్యక్షంగా పొగిడినా తప్పులేదు, కానీ క్షమించాలి, ఈ మిత్ర బాంధవులని పరోక్షంగా మాత్రమే పొగడాలి అంటుంది. కర్మాంతే దాసభృత్యాచ నకదాచన పుత్రక, పుత్రుణ్ణి ఎప్పుడూ కూడా పొగడకూడదు, ఆయుక్షీణము. ఆ కొడుకు అంతటి వాడండి ఇంతటి వాడండి అని పుత్రుణ్ణి కనుక పొగడ్డం మొదలు పెడితే అది వాడికి ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా కూడా ఆయుక్షీణమైపోతుంది. కర్మాంతే దాసభృత్యాచ, పని పూర్తయిన తర్వాత సేవకులను సహాయకులను వారిని తప్పకుండా పొగడాలి. దాన్ని మనం ఇంగ్లీష్లో అప్రిషియేషన్ అంటున్నాం. అప్రిషియేషన్ ఎందుకు ఇస్తాం? రికగ్నిషన్ కోసం ఇస్తాం. రికగ్నిషన్ ఎందుకు ఇస్తాం? ప్రతి మనిషి రికగ్నిషన్ కావాలని కోరుకుంటాడట. సైకాలజిస్టులు కనిపెట్టింది ఏంటంటే, చిల్డ్రన్ క్రై ఫర్ రికగ్నిషన్. ఏడవకపోతే తల్లి కూడా చూడదు. పాల కోసం కూడా పాలు ఇవ్వాలన్నా పిల్లవాడు ఏడవాల్సిందే. ఏడిస్తే గానీ రికగ్నిషన్ రాదా, ఏడుస్తున్నాడని అక్కడ ఎవరో ఎత్తుకుంటారు. ఎత్తుకోగానే చూడండి ఆపేస్తారు, ఏడుపు ఆపేస్తారు పిల్లలు.
ఏడవడు. అప్పటిదాకా ఏడ్చి ఏడుపు దొంగ ఏడుపు ఏడుస్తున్నాడు ఇప్పటిదాకా అనుకుంటారు. కానీ రికగ్నిషన్ కోసం పిల్లలకు కూడా రికగ్నిషన్ కావాలి. చిల్డ్రన్ క్రై ఫర్ రికగ్నిషన్, అడల్ట్స్ డై ఫర్ రికగ్నిషన్ అన్నారు. పెద్దవాళ్ళు కూడా రికగ్నిషన్ కోసమే చూస్తుంటారు. కాబట్టి పని పూర్తయిన తర్వాత సేవకులను కానీ మృత్యులను కానీ పొగడవచ్చు, తప్పు లేదు. కానీ అందువల్ల రామచంద్రమూర్తి ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించి హనుమంతుడు వారిని పొగుడుతున్నారు. మహర్షి వాల్మీకి అండి. అందుకనే రామాయణము, ఆ రామాయణం కాదు, ఆ మాటకు వస్తే ఏ పురాణమైనా పురా ఇది నవహ ఇది పురాణ, ఆ కాలంలోనే పనికొస్తుంది, ఈ కాలంలో పనికిరాదు అనేటువంటి ఆలోచన అది చదవకుండా చెప్పేటువంటి మాట. ఎటువంటిది అంటే థర్మోడైనమిక్స్ నిరుపయోగమైనటువంటి విద్య అని నేను మాట్లాడితే ఎలా ఉంటుందో, ఇంకా నేనన్నా కాస్త కూస్తో మెటలర్జికల్ ఇంజనీరింగ్ థర్మోడైనమిక్స్ చదివాను. ఓ కామర్స్ గ్రాడ్యుయేట్ కనుక థర్మోడైనమిక్స్ ఉపయోగం లేని విద్య అనేస్తే, మనం నమ్మేస్తే అది మనకి ఎంత అవివేకమో, ఈ వాళ్ళ రోజున సమాజంలో పురాణాల్లో ఉన్నదంతా పాతకాలం పాత చింతకాయ పచ్చడి అంటే వెంటనే నమ్మేస్తే అంత అవివేకం. చదివితే విషయం అర్థమవుతుంది. చాలా విషయాలు మనకి పురాణాలు చెప్తాయి. మహర్షి వాల్మీకి అంటారు ఇక్కడ, వయం విదాయ స్వబలం సదృశం విక్రమస్య చ యోహి భృత్యో నియుక్తాన్ భర్త్రా కర్మణి దుష్కురే కుర్యాత్ అనురాగేణ తమాహు పురుషోత్తమం. ఉత్తమమైనటువంటి వాడు ఎవరు అంటే, ఎంతటి దుష్కరమైనటువంటి కార్యం అప్పచెప్పినా, ప్రభువు తనకి కష్టతరమైనటువంటిది అప్పచెప్పినా దానిని తన శక్తియుక్తులతో సాధించి, అంటే దానికి భంగం కలగకుండా దాన్ని సాధించుకొని దానికి అనుబంధంగా ఉన్నటువంటి ఇతరమైనటువంటి కార్యక్రమాలు కూడా చేసేటువంటి వాడు ఉత్తమమైనటువంటి వాడు. లక్షణం అది, ఉత్తమ లక్షణం. అలాగే రెండవ రకమైనటువంటి వాడు మధ్యముడు ఉంటాడు. నియుక్తో యః పరం కార్యం న కుర్యాన్ నపతే ప్రియం మృత్యోయుక్త సమర్థశ్చ తమాహుర్ మధ్యమం పరం. వీళ్ళని మధ్యములు అంటారు. తనకు అప్పచెప్పబడినటువంటి కార్యములు చేయగలిగినటువంటి సమర్థత ఉండి, తనకు ఏ కార్యం చెప్పారో ఆ కార్యము మాత్రమే చేసేటువంటి వారు మధ్యములు. మిగతా పని చేయగలరు కానీ చెయ్యరు. ఎందుకు చేయరు? నాకు చెప్పలేదు కాబట్టి చేయరు. చెప్పిన పని మాత్రమే చేసుకొచ్చేటువంటి వారు మధ్యములు. సమర్థత కలిగి చేయగలిగిన సమర్థత ఉండి ఆ పని మాత్రమే చేసుకొచ్చేటువంటి వారు మధ్యములు. ఉత్తములు ఏమిటి? ఆ పనితో పాటు మిగతా విషయాలు కూడా చక్కబెట్టి, అందుకనే చూసిరమ్మంటే కాల్చి వచ్చాడంటుంటారు. సామెత అలా వచ్చింది. చూసిరమ్మంటే కాల్చి వచ్చేటువంటి వాడు ఉత్తముడు, చూసిరమ్మంటే చూసొచ్చేటువంటి వాడు మధ్యముడు, చూసిరమ్మంటే బద్దగించి వెళ్లకుండా ఉండేటువంటి వాడు అర్థముడు, మూడోవాడు అనమాట. అందుకే నియుక్తో, నేనంటున్న మాట కాదు, మహర్షి వాల్మీకి చెప్తున్నటువంటి మాట. నియుక్తో నృపతే కార్యం అంటే రాజు కనుక నియుక్తం చేస్తే ఒక పనిని, కుర్యాద్య సమాహిత భృత్యోయుక్త సమర్థశ్చ, సమర్థుడయుండి కూడా ఆ భృత్యుడు, ఆ సేవకుడు సమర్థుడయుండి కూడా చెయ్యకుండా ఉండేటువంటి వాడు అధముడు. ఇప్పుడు ఈ ముగ్గురు లక్షణాలు ఎందుకు చెప్పారు మహర్షి వాల్మీకి మనకి? హనుమంతుడి వారి యొక్క వైభవం, హనుమత్ వైభవాన్ని విశేషించడం కోసం చెప్పారు. నేను హనుమంతుడు ఇంత గొప్పవాడు అందువల్ల ఈ మూడు విషయాలు చెప్తున్నాను అన్నారా ఎక్కడన్నా? అనలేదు. వాల్మీకి రచన వైశిష్ట్యం ఎలా ఉంటుందంటే, చదివేవాడికి వదిలిపెట్టేస్తారు. నీవు చదువుకుంటూ నువ్వు అర్థం చేసుకో, నీకు ఎంత అర్థమైతే అంత అందుకో. రామాయణం మళ్ళీ చదివితే మళ్ళీ ఇంకో అర్థం వస్తుంది, ఇంకొకరు చెప్తే వేలకు భావం చెప్తారు. ఇప్పటికి వందల వేల మంది రామాయణాలు చెప్పినా, చదివినా, విన్నా, మళ్ళీ ఒకసారి రామాయణం చదివితే, మళ్ళీ ఒకసారి ఆ శ్లోకం చదివితే మళ్ళీ ఇంకో అర్థం గోచరిస్తుంది. ఆ కావ్యం యొక్క విశిష్టత అటువంటిది. కావ్యానికి కథకి ఉండేటువంటి తేడా ఏమిటో వివరిస్తాను మీకు. కథ అంటే ఒక ఘటన జరిగింది. ఈ జరిగినటువంటి ఘటన దానికి మనం అక్షర రూపాన్ని ఇస్తే అది కథ. నేను ఇవాళ ఆఫీస్కి వెళ్ళాను, పెడితే నాకు లెటర్ చేతిలో పెట్టారు. ఏం లెటరు? ప్రమోషన్ లెటర్ కావచ్చు, టర్మినేషన్ లెటర్ కావచ్చు. టర్మినేషన్ లెటర్ చేతిలో పెట్టారు, ఇది ఘటన. ప్రమోషన్ లెటర్ చేతిలో పెట్టారు, మీ ఇష్టం, మీరు ఏదైనా అనుకోండి. లెటర్ చేతిలో పెట్టారు, ఇది ఘటన, జరిగింది ఘటన. వచ్చి కనుక ఇప్పుడు జరిగినటువంటి ఘటనకి నేనేం చేస్తున్నాను? నేను నా వాక్యములతో నాకు నేను చెప్పుకుంటున్నాను.
ఏమని? నాకు లెటర్ ఇచ్చారు, దీంతో నా ఉద్యోగం హుష్ కాకి, టర్మినేషన్ లెటర్ అనుకోండి. నా ఉద్యోగం పోయింది, నా ఉద్యోగం పోయింది కాబట్టి నాకు ఉద్యోగం లేదు, నాకు ఉద్యోగం లేదు కాబట్టి ఇప్పుడు నేను నా కుటుంబ పోషణ నాకు ఇబ్బంది అవుతుంది, నాకు వచ్చే సంపాదన నాకు రాదు. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? నేనే ఆ ఘటనకి, జరిగినటువంటి ఘటనకి శబ్దాలంకారాలు అల్లుతున్నాను. శబ్దాలంకారము, అర్థాలంకారము, వాక్యాలంకారము, లక్ష్యాలంకారము అనే అలంకారాలు ఉంటాయి కావ్యంలో. ఇవన్నీ కలిపితే అది కావ్యం అవుతుంది. ఈ కథగానే మిగిలిపోవాలి అంటే ఈ అర్థాలంకారము, శబ్దాలంకారము, వాక్యాలంకారము, లక్ష్యాలంకారము, మోక్షాలంకారం అని ఇంకోటి ఉంది. ఇప్పుడు ప్రశ్న వద్దులేను, దాంట్లో వెళ్ళొద్దు. ఈ అలంకారాలు కనుక సరిగ్గా అర్థగలిగితే ఈ కథ కాస్త కావ్యం అవుతుంది, లేదా కథగానే మిగిలిపోతుంది. ఇప్పుడు నాకు అదే టర్మినేషన్ లెటర్ ఇచ్చారు, నేను వచ్చాను, నాకు ఒక లెటర్ ఇచ్చారు, ఇవాళ రేపటి నుంచి రావద్దన్నారు, కాబట్టి రేపటి నుంచి అమీర్పేటకి నేను వెళ్ళక్కర్లేదు, ఆఫీస్ అమీర్పేటలో అనుకుంటే ఉదాహరణకి. ఇప్పుడు నాకు ఆప్షన్ ఏముంది? ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఐఎమ్ ఫ్రీ బర్డ్ నౌ, ఐ కెన్ ఫైండ్ సమ్ అదర్ జాబ్, ఐ కెన్ ఫైండ్ ఎ బెటర్ జాబ్, ఐ కెన్ డూ ఎ బెటర్ వర్క్. నేను ఇప్పుడు ఈ శబ్దాలు ఎవరిస్తున్నారు? నేనే. అలంకారం అంటే భూషణలు కదండి. భూషణ చేస్తున్నావా, దూషణ చేస్తున్నావా అనేటువంటిది నీ మనస్సుకు. అందుకనే మనోమయ కోశము అన్నారు. కోశాలతో ప్రాణం నడుస్తూ ఉంటుంది. మనిషి జీవనం ఎలా నడుస్తుంది? అన్నం బ్రహ్మేతి వ్యజానాత్, ప్రాణం బ్రహ్మేతి వ్యజానాత్, మనో బ్రహ్మేతి వ్యజానాత్, విజ్ఞానం బ్రహ్మేతి వ్యజానాత్, ఆనందం బ్రహ్మేతి వ్యజానాత్. ఇది బ్రహ్మగా గుర్తించుకో. ఇప్పుడు అన్నము తిని ప్రాణవాయువుని పీల్చుకొని దాన్ని బ్రహ్మముగా నిలబెట్టుకొని మనస్సును గనక నేను సరి అయినటువంటి బ్రహ్మ మార్గం వైపు తీసుకువెళ్ళకపోతే రాక్షసులు ఆక్రమిస్తారు, బుద్ధి వక్రిస్తుంది. ప్రతి దాంట్లో జరిగిన సంఘటనల నుంచి నేను ఇందాక మీకు ఉదాహరణ ఇచ్చినట్టుగా నా శబ్దాలంకారం నేను ఎలా తీసుకుంటానో, నేను నా మనస్సుకి ఏం చెప్తున్నానో దాన్ని బట్టి ఏమిటి అలా చూస్తున్నాడు ఆయన అనేటువంటి భావన నాకు కలిగిందనుకోండి, ఆత్మీయతతో చూస్తున్నాను నన్ను అని కనుక నేను చెప్పుకోగలిగితే ఆయన యందు నాకు అనురాగం ఏర్పడుతుంది. ఈర్ష్యతో చూస్తున్నానని నేను చెప్పుకుంటే ఆయన యందు నాకు కోపం వస్తుంది. ఇప్పుడు ఈ చెప్పింది నేనే నా మనసుకి. కాబట్టి మహర్షి వాల్మీకి ఏం చేస్తారంటే, వాల్మీకి కావ్యమైంది, రామాయణ కావ్యమైంది. కావ్యం ఎప్పుడవుతుంది అంటే ఈ అలంకారాలు గనక సరిగ్గా అర్థగలిగితే, దాన్ని అలంకరించగలిగితే, జరిగిన సంఘటన ఏం జరిగిన సంఘటన హనుమంతుల వారు చూసొచ్చారు. చూసొచ్చిన తర్వాత ఇప్పుడు మహర్షి వాల్మీకి 3 ఉపమానాలు ఇచ్చారు మనకి. ఈ 3 ఉపమానాలతో అలంకారాలు అద్దుతున్నారు ఆ సంఘటనకి. అలంకారాలు ఏ విధంగా అద్దారు? ఉత్తముడి లక్షణం ఏమిటి, మధ్యముడి లక్షణం ఏమిటి, అధముడి లక్షణం ఏమిటి, ఈ లక్షణాలను మనం అలవాటు చేసుకొని, మనం అర్థం చేసుకొని, మనం పట్టుకొని మధ్యముడిగా ఉండాలా, ఉత్తముడిగా ఉండాలా, అధముడిగా ఉండాలా అనేటువంటి నిర్ణయం మనమే తీసుకోవాలి తప్ప ఇది మంచిది ఇలా ఎక్కడా కూడా రామాయణం మొత్తం చదివితే మీరు రావణుడు దుష్టుడు, దుర్మార్గుడు, నికృష్టుడు, నీచుడు ఈ పదాలు లేవు. మనకు పెట్టేస్తారంతే. చాలా సందర్భాల్లో ఆయన రావణుడి యొక్క క్యారెక్టర్ వర్ణించేటప్పుడు ముందు ముందు వస్తుంది. ఇప్పుడు ఈ యుద్ధకాండలో స్ట్రాటజీస్ ఉంటాయి. రాముడు స్ట్రాటజీస్ ఫామ్ చేస్తాడు, రావణుడు కూడా స్ట్రాటజీస్ ఫామ్ చేస్తాడు. రాముడు మీటింగ్ పెడతాడు, రావణుడు మీటింగ్ పెడతాడు. రాముడు డిస్కస్ చేస్తాడు, రావణుడు డిస్కస్ చేస్తాడు. రాముడు సలహాలు సూచనలు అడుగుతాడు, రావణుడు కూడా సలహాలు సూచనలు అడుగుతాడు. ఒకే పని అంటే ఒకే సంఘటనని, ఒకే ఘటనని సత్పురుషులు ఎలా నిర్వహిస్తారు, దుర్మార్గులు ఎలా నిర్వహిస్తారు అని మహర్షి వాల్మీకి మనకి విశేషణలతోటి, అలంకారాలతోటి అందించారు. అది ఎవరు సత్పురుషుడు, ఎవరు దుర్మార్గుడు మనం నిర్ణయించుకోవాలి. రాముడిలాగా ఉంటావా, రావణుడిలాగా ఉంటావా, నీకే వదిలిపెట్టేశాడు ఆయన అని రామచంద్రమూర్తి అంటున్నట్ట. అహంచ రఘువంశ్చ లక్ష్మణశ్చ మహాబల వైదేహ్యా దర్శనేనాద్య ధర్మత పరిరక్షిత. హనుమంతుడు చేసినటువంటి మేలు వల్ల అహంచ నేను, రఘువంశ్చ నా ఒక్కరికే కాదు రఘువంశానికి మేలు జరిగింది.
ఇప్పుడు ఇక్కడ మనం పట్టుకోవాల్సింది ఏంటంటే రాముడు యుద్ధం చేసింది ఎందుకు అంటే సీతను పోగొట్టుకున్నాడు కాబట్టి. తన భార్య కోసం ఎవరు మాత్రం కొట్లాడరండి, ఎవరైనా కొట్లాడతారంటారు. మరి అలా యుద్ధం చేస్తే భార్య కోసం అయిపోయిన తర్వాత అగ్ని ప్రవేశం ఎందుకు ఏమన్నాడు? ఒక్కసారి ఆలోచిస్తే మళ్ళీ నేనే మాట అంటే వెంటనే పట్టుకుంటారు. రాముడికి ఆడవాళ్ళంటే లక్ష్యం లేదు, అందువల్ల అగ్ని ప్రవేశం చేయమన్నాడు. భార్య అంటే ప్రేమ లేదు అనే ఆలోచన వచ్చే ప్రమాదం ఉన్నది. ఈ మాట వచ్చిన వాటికి మనం ముందు నుంచి చూడాలి. వెనక్కి వెళ్తే అసలు రామాయణం మొదటి నుంచి మనం అసలు రాముడు వనవాసానికి వెళ్ళడానికి కారణం ఎవరు? ప్రియ, మందర, కైకేయి కదండి. వాళ్ళ వల్ల వనవాసానికి వెళ్ళాడు. వాళ్ళ మీద కోపం పెట్టుకున్నాడా? లక్ష్మణుడికి కోపం వచ్చింది. కైకేయిని వధిస్తాను, దశరథుడిని చెరబడతాను అన్నాడు. కానీ రాముడు ఏం చెప్పాడు? అమ్మా, నాన్నగారు చెప్తే ఒకటే, నువ్వు చెప్తే ఒకటా? ఎప్పుడైతే దశరథ మహారాజు మూర్ఛపోయాడో, ఆయన మూర్ఛపోయాడు నాన్న, ఆయన చెప్పే పరిస్థితి లేదు, అందువల్ల ఆయన కోరిక నేను చెప్తున్నాను అని కైకేయి చెప్తుంది. మనకు గుర్తుంటే కనుక మీకు అయోధ్యకాండలో ఇదంతా చర్చించాం మనం. చెప్తే నాన్నగారు చెప్తే ఒకటి, నువ్వు చెప్తే ఒకటా తల్లి? నాహమర్ధపరో దేవి లోకమావస్సు ఉత్సహే విద్ధిమాం వృషిభిస్తుల్యం కేవలం ధర్మమాశ్రిత అని ఆ తల్లికి చెప్పి బయలుదేరి వచ్చాడు అక్కడి నుంచి. ఆవిడ మీద ఏమాత్రం కోపం లేదు. ఆ తర్వాత మళ్ళీ ఆయనకి అడ్డం పడ్డది ఎవరు? శూర్పణఖ. స్త్రీ మూలకంగానే ఏది జరిగినా ఇప్పటిదాకా జరిగినవన్నీ స్త్రీ మూలకంగానే జరుగుతున్నాయి. కానీ గౌరవంగానే స్త్రీని ఎక్కడ గౌరవించాలో అక్కడ గౌరవిస్తూ సీతమ్మ వారు వనవాసానికి వస్తాను అంటే రావద్దన్నాడు రాముడు. నువ్వు రాకు, అక్కడ పులులుంటాయి, సింహాలుంటాయి, పెద్ద పులులుంటాయి అని అది కూడా మనం చూసాం వనవాసంలో. ఆడవాళ్ల పట్ల గౌరవం లేనటువంటి వాడై ఉంటే కనుక ఆ మాట అనకూడదు. అంతేకాదు, సీత ఎప్పుడైతే వస్తానంటుందో లక్ష్మణుడితో అంటాడు, లక్ష్మణ, సీత రాకుమారి, కుసుమ కోమలి, ఆవిడ వనవాసం ఎప్పుడు చేయలేదు. ఆవిడ్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత నీది, నాది. ముందు నువ్వు, వెనక నేను, మధ్యలో సీత, అలా కాపాడుకుంటూ వద్దామంటాడు. 14 సంవత్సరాలలో 13 సంవత్సరాలు అలా కాపాడుకుంటూ వెళ్ళాడు. మారీచుడు వచ్చినప్పుడు కూడా లక్ష్మణ, నీవు ఎట్టి పరిస్థితుల్లోనూ సీతను వదిలిపెట్టి రాకు, కాపలాగా ఉండని చెప్పి నియంత్రించి మరీ వెళ్ళాడు. కాబట్టి కదలకుండా తేలిగ్గా ఏదో ఒకటి మాట్లాడేయడం అదొక ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజుల్లో. నన్ను మన్నించెదరుగాక. కాబట్టి ఎవరన్నా రామాయణం గురించి మాట్లాడదలుచుకుంటే కనీసం ఒక్కసారన్నా రామాయణం చదవండి. బాలకాండ నుంచి యుద్ధకాండ వరకు 6 కాండలు పూర్తిగా ఒక్కసారన్నా కనీసం చదవండి. ఒక్క శ్లోకం అన్నా మనసుకు ఎక్కించుకోండి. ఆ శ్లోకాన్ని సరిగ్గా అర్థం చేసుకోండి. అప్పుడు రాముడి గురించి, రామాయణం గురించి మాట్లాడండి. ఎవరు పడితే వాళ్ళు అవకాశం ఉంది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడడం విచక్షణ జ్ఞానం కోల్పోయి మాట్లాడడం అవుతుంది తప్ప వివేకంతో మాట్లాడిన మాటలు కావు. ఇది నా ఆవేదన అర్థం చేసుకుంటారని సౌహృదయంతో నన్ను మన్నించెదరుగాక. ఏషు సర్వస్య భూతస్య. కాబట్టి అహంచ రఘువంశ్చ లక్ష్మణశ్చ మహాబల. లక్ష్మణుడికి కూడా ప్రీతి జరిగింది దీనివల్ల. వైదేహ్య, సీతమ్మ వారికి ప్రీతి జరిగింది దీనివల్ల. దర్శనేనాద్య, సీతను చూసి ఇక్కడ ఉంది అని చెప్పడం వల్ల పరిరక్షిత, అందరము కూడా రక్షింపబడ్డాం. ఎలా రక్షింపబడ్డాం? ధర్మత పరిరక్షిత, ధర్మము వల్ల కాపాడబడ్డాం. ఈ ధర్మము మన్ని కాపాడింది, మా ప్రాణాలను కాపాడింది. ఏ ధర్మము? హనుమంతుడు కదండి కాపాడింది. ధర్మం అంటే ఎలాగా? రాముడు చేసిందంతా క్రెడిట్ తీసేసుకుంటే ధర్మానికి ఇచ్చేస్తే ఎలాగా అంటే, హనుమంతుడిని ప్రేరేపించింది ఎవరు? స్వామి భక్తి పరాయణత్వం అనేటువంటి ధర్మము. ఆయన ఎప్పుడు వెళ్ళినా మనం చూస్తే కనుక మళ్ళీ ప్రతిదానికి వెనక్కి వెళ్తే కథ ముందుకు సాగదు. ఒకసారి గౌరవ చెప్పేసి ముందుకు వెళ్ళిపోతాను. సముద్ర లంఘనం చేసేటప్పుడు తులస కనబడ్డా, మైనాకులు కనబడ్డా ఆయన చెప్పింది ఏమిటి? రామకార్యార్థమై పెడుతున్నానమ్మా అన్నాడు. ఆ ధర్మాన్ని ప్రోత్సహించింది ఆయనకి. రాముడి కార్యం అంటే ధర్మకార్యం, ధర్మకార్యం కోసమే వెళ్ళాడు కనుక ఆ ధర్మం రక్షించింది అన్నారు. ఏషు సర్వభూతస్థు పరిష్వంగో హనుమత మయా కాలమియం ప్రాప్త్య దత్తస్య మహాత్మన. మహాత్ముడైనటువంటి హనుమంతుడికి ఉపకారం చేసిన వాళ్ళకి మేలు చేయాలి కదండి, ప్రత్యుపకారం చెయ్యాలి. అది ధర్మము. నేను ప్రత్యుపకారం చెయ్యాలి. కానీ ప్రస్తుతము నేనున్నటువంటి పరిస్థితిలో నా దగ్గర ఏమీ లేదు, నేను ఏమీ ఇచ్చే పరిస్థితిలో లేను. కాబట్టి హనుమంతుల వారికి నా ఆలింగన సౌఖ్యాన్ని కల్పిస్తాను అని రామచంద్రమూర్తి హనుమంతుడు వారిని ఆలింగనం చేసుకున్నారట. పురో
సీతాపతి రామచంద్రకి జై. రాముడి ఆలింగన భాగ్యము లక్ష్మణస్వామికి ఎక్కడా కూడా లభించినట్లుగా మనకు కనబట్ల. సీతమ్మ వారికి దొరికినటువంటి భాగ్యము కుహుడికొక్కడికి దొరికింది, మళ్ళీ హనుమకు లభించింది ఆ ఆలింగన సౌఖ్యం. రాముడి ఆలింగనం అంటే నరనారాయణులు కలిసిపోవడమే, జీవాత్మ పరమాత్మ ఏకమవడమే, శివకేశవులిద్దరూ ఒకటే అని చెప్పటమే. హనుమంతుడు శివస్వరూపము మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం, యుద్ధం వచ్చాక ఇంకా మళ్ళీ మళ్ళీ వస్తుంటుంది అది. కాబట్టి శివకేశవులకు అభేదము, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అని చెప్తుంటాం. కాబట్టి శివకేశవులు వేరు కాదు అని అన్ని కోట్ల మంది వానర సైన్యం ఉంటే ఒక్క హనుమకు మాత్రమే ఆలింగన సౌలభ్యం సౌఖ్యం లభించింది. ఎప్పుడైతే రామచంద్రమూర్తి ఆలింగనం చేసుకున్నారో హనుమంతుడు పులకించిపోయారట. ఆయనకు కూడా పులకింతలు కలిగినాయి. ఆ భాగ్యము ఇంతకంటే ఏం కావాలండి? భగవద్ ఆలింగనం లభిస్తే, భగవద్ ఐక్యం చెందగలిగితే ఎవరికి ఏం కావాలి? ఇంకేం అవసరం లేదు కదా. కాబట్టి హనుమ కూడా విశేషమైనటువంటి ఆనందాన్ని పొందాడు. ఆ తర్వాత సుగ్రీవుడు వైపు తిరిగి రాముడు అంటున్నట్ట, హనుమంతుడు చెప్పిందంతా విన్నాం కదా, ఇప్పుడు హనుమంతుడు 100 యోజనల సముద్రము దాటాడు, మనం దాటాలి. తర్వాత చేయవలసింది ఇప్పుడు ఆ సముద్రాన్ని మనం దాటాలి. ఎలా దాటుతాము అని చింతాక్రాంతుడయ్యాడు రాముడు అంటున్నారు వాల్మీకి. మీరు రామాయణం వినేటప్పుడు రాముడు విష్ణుమూర్తి వైకుంఠం నుంచి వచ్చాడు అనే భావనతో వింటే రామాయణం ఉపయోగం లేదు. రాముడు మానవుడు, రామం దశరథాత్మజం ఆత్మానం మానుషం మన్యే, రామం దశరథాత్మజం అని ఆయనే చెప్పుకున్నాడు స్వయంగా చాలా సందర్భాల్లో. దశరథ కుమారుడుగా పుట్టినటువంటి మానవుడు కాబట్టి మానవుడికి ఉండేటువంటి అన్ని అనుభూతులు, అన్ని ఎమోషన్స్, అన్ని ఫీలింగ్స్, అన్ని సిచ్యుయేషన్స్ లో ఏ సిచ్యుయేషన్ లో మానవుడు ఆత్మమైనటువంటి మానవుడు ఎటువంటి అనుభవాలకు లోనవుతాడో రాముడు కూడా అలాగే లోనయ్యాడు. ఇప్పుడు 100 యోజనల సముద్రం దాటాలి. సీతమ్మ వారు కూడా ప్రశ్న వేసింది, గరుత్మంతుడు, వాయువు, నీవు ఈ ముగ్గురు మాత్రమే దాటగలరు, మిగతా అందరూ ఉన్నారు, సరే సైన్యం అక్కడ ఉంది, ఎలా వస్తారు వీళ్ళందరూ అని. ఇప్పుడు యుద్ధం చేయాలి. ఎవరితోటి? రావణుడితో యుద్ధం చేయాలి. రావణుడు ఎటువంటి వాడు? దేవతలను, యక్షులను, గంధర్వులను, కిన్నరులను, కింపురుషులను, దానవులను జయించినటువంటి వాడు. అతని దగ్గర రాక్షస సైన్యం ఉన్నది. మాయా యుద్ధం చేయగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వారు వారందరూ. రాముడి దగ్గర ఏముంది? కోతులు ఉన్నాయి, కొమ్మొచ్చులు, కొండముచ్చులు ఉన్నాయి, భల్లూకాలు ఉన్నాయి. ఈ కోతులు, కొండముచ్చులు, భల్లూకాలను పట్టుకొని అక్కడ మాయా యుద్ధం చేసేటువంటి రాక్షసుల మీద యుద్ధం చేయాలి. అయినా ఆయన నిరుత్సాహపడలేదు, ఎందుకంటే ఆత్మస్థైర్యం అటువంటిది. కానీ ఈ సముద్రాన్ని ఎలా దాటించాలి? కోట్ల మంది వానరులు ఉన్నారు, సరే ఉన్నారు, కానీ వీళ్ళని ఎలా దాటించాలి అని ఒక్కసారి ఆయనకి నిరుత్సాహం వచ్చింది. హనుమంతుల వారు చెప్పారు సీతమ్మ వారికి, 1 మాసం మాత్రమే గడివిచ్చారు. ఇప్పుడు సముద్రం దాటడం ఒకటి, రెండోది 100 యోజన సముద్రం. 1 యోజనం అంటే 8 మైళ్ళు, 800 మైళ్ళ సముద్రం. దానికి సేతు నిర్మాణం చేయాలి. చేసి కథ తెలుసు కాబట్టి మీకు చెప్తున్నాను నేను. సేతు నిర్మాణం చేసేశారు, వెళ్ళిపోయారంటున్నాం మనం తేలిగ్గా. 1 రోజుల లోపల 800 మైళ్ళ సేతు నిర్మాణం చేయాలి, అక్కడికి వెళ్ళి యుద్ధం చేయాలి. 1 రోజుల్లో జరగాలి ఇదంతా. మనకి మామూలుగా ఈ రోజుల్లో 800 మైల్స్ కి కనుక ఒక బ్రిడ్జి కట్టాలంటే 800 మైల్స్ డిస్టెన్స్ కి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఇప్పుడున్నటువంటి ఆధునిక టెక్నాలజీ, సాంకేతిక పరిజ్ఞానంతో మనం ఎన్ని సంవత్సరాలలో కట్టగలుగుతాం? ఒక్కసారి ఆలోచించండి. ఎంత డబ్బు ఖర్చు అవుతుంది? ఈ డబ్బు ఖర్చు, సమయము, ఎంతమంది పనిచేయాలి, ఎంత సాంకేతికత కావాలి, ఇవన్నీ రాముడి దగ్గర ఉన్నాయా? రాజు కాదు రాముడు, రాజ్యం లేదు, ఆయన దగ్గర ధనం లేదు. ఉన్నదల్లా కోతులు, కొండముచ్చులు, భల్లూకాలు. వీటితోటి ఇప్పుడు ఆయన ప్రణాళిక చేయాలి. అందువల్ల కొద్దిగా నిరుత్సాహం వచ్చింది. రాముడు కూడా మానవుడే కాబట్టి నిరుత్సాహం రాగానే సుగ్రీవుడు అన్నట్ట, నువ్వు సామాన్యుడిలాగా ఇలా ఆలోచించకూడదు రామా, నిరుత్సాహపడకూడదు. ఎందుకంటే నిరుత్సాహస్య దీనస్య శోకపర్యాకులాత్మన. ఎప్పుడైతే నువ్వు శోకాన్ని మనసులో తెస్తావో, ఉత్సాహం పోతుందో, ఇంకా నువ్వు ఏమి సాధించలేవు. అందుకనే ఒక మంచి మిత్రుడు ఉండాలి అంటుంది శాస్త్రం. ఇప్పుడు కూడా మిత్రుడు ఏం చేస్తాడంటే,
మితము నుండి ఋతముకు తీసుకువెళ్తాడు. మిత్రుడు అంటే వాడు. స్నేహితులు చాలా మంది ఉండొచ్చు. స్నేహితులు అంటే ఎవరు అంటే ఏదో పని చేసి పెట్టేవాళ్ళు, అడిగిన పని చెప్పేవాళ్ళు, చెప్పిన మాట వినేవాళ్ళు. ఈ సమయంలో చూస్తూ ఉండు, అది తీసుకురా, ఇది ఇచ్చి పెట్టు, నువ్వు మార్కెట్కి వెళ్తున్నావు కదా, నాకు కూడా కూరలు పట్టరా అంటే పట్టుకొచ్చేవాళ్ళు. వాళ్ళంతా స్నేహితులు. స్నేహితులు చాలా మంది, ఎంతమంది అయినా ఉంటారు. అందరికీ మనం క్లోజ్ ఫ్రెండ్ అంటుంటాం. మనం ఇంగ్లీష్ లో దాన్ని క్లోజ్ ఫ్రెండ్ అనే మాటతో వాడుతూ ఉంటాం. నాకు చాలా క్లోజ్ అండి ఆయన అని. 30 సంవత్సరాల నుంచి మా స్నేహం అలాగే ఉంది, చెక్కు చెదరకుండా అని. స్నేహము వేరు, మిత్రత్వం వేరు. మితము నుండి ఋతము. ఋతము అంటే శాస్త్రం ఎలా చెప్పిందో అది తెలుసుకొని, అది తెలుసుండి దాన్ని పెద్దలు ఎలా ఆచరించారో తెలుసుకొని దాన్ని నీతో ఎలా ఆచరింపచేయాలి అని ఆలోచించేటువంటి వాడు మిత్రుడు. కాబట్టి మితము నుండి ఋతమునకు తీసుకెళ్లేటువంటి వాళ్ళు కనీసం ఒకరో ఇద్దరో ప్రతి మనిషికి ఉండాలి. అంటే ఇటువంటి సందర్భాల్లో చెప్తూ ఉంటారన్నమాట వాళ్ళు. కాబట్టి సుగ్రీవుడు మిత్రుడు కనుక రాముడికి చెప్తున్నాడు, నీవు సామాన్యుడు కాదు. ఈ విధంగా నిరాశ నిస్పృహలకు లోనైతే చేయవలసినటువంటి కార్యము సాధించలేవు రామా. కాబట్టి నిరాశకు లోను కాకు. మనము ఈ సముద్రం మీద సేతువు నిర్మిద్దాం. కావాలంటే సేతువు నిర్మించి రావణుడి చెర నుండి సీతను ఎలా విడిపించాలి అని ఆలోచించి, అంటే నీ థాట్స్ నెగిటివిటీ నుంచి, ఇంపాసిబుల్ నుంచి ఐఎమ్ పాసిబుల్ వైపు మార్చు. ఆ అపాస్ట్రఫీస్ పెట్టావంటే మారిపోతుంది. నాతోనే సాధ్యం, ఇంపాసిబుల్ అంటే అసాధ్యం. అసాధ్యమైనటువంటిది ఏది? అందుకని ఇప్పుడు చాలా మంది ఏంటి, యూ హ్యావ్ టు ఫైండ్ అన్ ఆపర్చునిటీ ఇన్ డిఫికల్టీ, డోంట్ లుక్ ఫర్ డిఫికల్టీస్ ఇన్ ఆపర్చునిటీస్ అంటారు. అందుకే ఇప్పుడు కరోనా వచ్చేసింది, ఇంకేముంది, మాకు అది లేదు, ఇది లేదు, అది పోయింది, ఇది పోయింది అంటుంటారు చాలా మంది. ఇది అవకాశం. ఈ అవకాశాన్ని తీసుకొని మనం దాన్ని సద్వినియోగపరుచుకొని దాన్ని ఎలా వాడుకోవాలో ఆలోచించడానికి కొత్త కొత్త ప్రపంచం అంతా కొత్త పొందా దొక్కుతాం. కాబట్టి కష్టం వచ్చినప్పుడు నా వల్ల కాదు అనేటువంటి నెగిటివ్ థాట్ ఇందాక చెప్పినట్టుగా నేను అలంకారాలు మన మనస్సుకి మనోమయ కోశాన్ని కనుక పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ అంటారు దాన్ని. ఆ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ తో నింపగలిగితే సాధకుడికి పరిష్కార మార్గాలు అవే కనబడతాయి. కాబట్టి రామ, నీవు ఆలోచన చేయవలసింది ఇప్పుడు ఈ సేనతోటి మనం ఎలా వెళ్తాం. కాబట్టి చేతుర్బద్ధ సముద్రేచ యావల్లంకా సమీపత సర్వం తీర్ణం చ వైశ్వైన్యం హితమిచ్చ పదారయ. మనం చేయవలసిందల్లా ఇది ఒక్కటే పని. నీకు ఇప్పటిదాకా ఉన్న శోకం, అసలు సీత ఎక్కడుందో కూడా నీకు తెలియదు. కానీ ఇప్పుడు సీత ఎక్కడుందో తెలిసింది మనకి. సీతమ్మ వారు ఎక్కడుందో తెలిసింది, లంకలో ఉందనే విషయం తెలిసింది. మన దగ్గర శత్రు సైన్యాన్ని గడగడలాడించగల సమర్థులందరూ చాలా మంది ఉన్నారు. కాబట్టి విజయం తథ్యం. ఇక చేయాల్సిందల్లా ఒక్క చిన్న అవరోధం ఉన్నది. ఏం లేదండి, ఒక టికెట్ ఒక్కటి దొరికితే అదంతా అయిపోతుంది. నువ్వు అంత ఇబ్బంది పడకు. ఒక టికెట్ ఎలా సాధిస్తావో ఆలోచించు. ఎమర్జెన్సీ కోటాలో కొంటావా, లేకపోతే ఎవరన్నా తెలిసిన వారి ద్వారా ప్రయత్నం చేస్తావా, ఆ ఆలోచన చేయి. అది ఒక్కటి వచ్చిందా నీ పని అయిపోయిందని చెప్పాను అనుకోండి మిత్రుడు, అవును నాకు ఇప్పటిదాకా ఈ ఆలోచన రాలేదే, నిజమే కదా అని మనసు ఆలోచన అటుపోతుంది. అక్కడి నుంచి ఎవరి ద్వారా మనం ఎమర్జెన్సీ కోటాలో ఏ ఏజెంట్ని పట్టుకుంటే ఎమర్జెన్సీ కోటాలో టికెట్ వస్తుందో ఆ టికెట్ సాధించుకొని పని సాధించుకుంటాం. అటువంటి ఆలోచన సుగ్రీవుడు చేశాడు. చేసి పురుషస్య విలోకేస్మిన్ శోక శౌర్యాపకర్షణ. రామ, పురుషులకు శౌర్యము ప్రధానము, శోకము ఈ శౌర్యాన్ని తగ్గించేస్తుంది. శౌర్యము అంటే పరాక్రమము, శౌర్యము రెండు పదాలు వాడుతూ ఉంటాం. తనను తాను రక్షించుకుంటూ ఎదుటివాడిని ఆక్రమించడం పరాక్రమం. తనను తాను అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని చెప్పొచ్చు. మనం ఇంగ్లీష్ లో చెప్పాలంటే దాన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటాం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండడం శౌర్యవంతమై ఉండడం. కాబట్టి అది లేకుండా చేస్తుంది శోకం ఎప్పుడైతే వచ్చిందో మనిషికి. కాబట్టి శోకాన్ని దగ్గర రానియకుండా రామ, శోకాన్ని పారద్రోలు అని సుగ్రీవుడు ఇంకొక మాట కూడా చేర్చి తదలం శోకమాలంబ్య క్రోధమాలంబ భూపతే, నీ శోకాన్ని క్రోధంగా మార్చు. ఇదేమిటండి, క్రోధం పనికిరాదు కదండి. ఎవరి మీద క్రోధము? శత్రువు మీద క్రోధం. మనిషి వాల్మీకి అక్కడ నువ్వు శత్రువు మీద పెట్టు అని చెప్పలా, శోకాన్ని క్రోధంగా మార్చు అన్నాడు. ఎవరి మీద కోపం పెట్టుకోవాలి? ఇప్పుడు రావణుడి మీద కోపం పెట్టుకోవాలి. శత్రువు కాబట్టి శత్రు సంహారం జరగాలంటే కోపం ఉంటే తప్ప ఆ శత్రు సంహారం జరగదు. కాబట్టి నీకున్నటువంటి శోకాన్ని క్రోధంగా మార్చుకో అన్నాడు. అనగానే సుగ్రీవుడి యుక్తాయుక్తమైనటువంటి వచనాలు విన్నటువంటి రామచంద్రమూర్తి
సహసా సేతుబంధేన సాగరోచ్చేషేణ వా సర్వదా సుసమర్థోస్మి సాగరస్యలాంఘనే. నిజమే సుగ్రీవ, నీవు చెప్పినటువంటి మాట ముమ్మాటికి నిజమే. నా తపప్రభావంతో సేతుబంధనం చేయగలను, నా పరాక్రమ శక్తితో సముద్రాన్ని ఇంకింపగలను. కాబట్టి మనకి ఇప్పుడు తక్షణ కర్తవ్యము లంక మీద దాడి చేయడమే. కాబట్టి ఓ హనుమ, లంకలో ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా సవివరంగా చెప్పవలసింది అని కోరారట రామచంద్రమూర్తి. శత్రుకోటల్లో దుర్గములు అంటారు. దుర్గము అంటే ద్వారం, అలాగే కష్టము. దుర్గాం దేవీగం శరణమహం ప్రపద్యే అంటుంటాం. కష్టతరమైనటువంటి నావేవ సింధూనాం అని ఆ మంత్రంలో వస్తుంది మనకి. దుర్గాదేవిని ప్రార్థన చేస్తే జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి అని. ఈ తొలగిపోవడానికి, కష్టాలు తొలగిపోయి మార్గం సుగమమవుతుంది. కాబట్టి శత్రువులు రాకుండా అడ్డం పెట్టేటువంటి మార్గాలు కొన్ని ఉంటాయి. రాచరిక వ్యవస్థలో అప్పటి రోజుల్లో ఉండేది. జలదుర్గము అంటారు. ముందు అంటే బాగా పెద్ద నది చుట్టూరా ఉందనుకోండి, ఆ నది దాటి రావాలి అవతల వాడు ఎవరన్నా రావాలంటే. కాబట్టి జలదుర్గము, జలము ద్వారా ఆ దుర్గము అంటే ద్వారము బంధించినట్లు అక్కడ గేట్వే ఆఫ్ ఇండియా అని అందుకనే మనకి పెట్టారు అక్కడ బాంబేలో. అయితే లేదా పర్వత దుర్గము, పర్వతాలు ఉంటాయి. ఆ రాజ్యం పర్వతానికి అవతల ఉన్నది ఆ రాజ్యం అండి. ఆ రాజ్యంలోకి రావాలంటే ఇప్పుడు చైనా వాడు కనుక హిమాలయ పర్వతాల మీదకి వచ్చి యుద్ధం చేస్తున్నట్టుగా అట్లా రావాల్సి వస్తుంది. కాబట్టి పర్వత దుర్గాలు, జలదుర్గాలు, అలాగే వనదుర్గాలు అంటారు. వనదుర్గములు అంటే పూర్తిగా చెట్లతో గుబుర్లతో ఉంటుంది. శత్రువు ఎవరన్నా వస్తుంటే వెనకాల నుంచి వీళ్ళు దాక్కొని చెట్లు పౌలమాటం దాక్కొని శత్రువు సంహారం, వాడు లోపలికి వచ్చే లోపలే వాడు సంహారం చేసేస్తారు. ప్రొటెక్టెడ్ ల్యాండ్ అనమాట అది. ఆ విధంగా దుర్గములు ఉంటాయి. కాబట్టి రాముడు అడుగుతున్నాడు, ఇప్పుడు యుద్ధ నీతి మొదలైంది, యుద్ధ కౌశలం ప్రదర్శిస్తున్నాడు రామచంద్రమూర్తి. కాబట్టి రాముడు హనుమంతుడు వారిని అడుగుతున్నాడు, ఒక 5 నిమిషాల్లో ఈ సర్గ ముగించి ఆపేద్దాం ఇవాళ. అది రాముడు అడుగుతున్నాడు హనుమంతుడిని. ఫలస్య పరిమాణం చ ద్వారదుర్గా క్రియామపి. రక్షణ వ్యవస్థ ఎలా ఉంది, రావణుడి బలం ఎలా ఉంది, రాక్షసుల బలం ఎలా ఉన్నది, ఉన్నదిన్నట్లుగా చెప్పు హనుమా అనగానే శ్రీయతాం, స్వామి వినండి అని, గుప్తాపురి యథాలంక రక్షితాచ యథాబలై. లంకాపురం ఎలా ఉన్నదో చెప్తాను. హర్ష ప్రముదిత లంక, లంకలో అందరూ కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు. ఆ పురమంతా కూడా మడబుట ఏనుగులతో, అక్కడ రథములతో, బలిష్టమైనటువంటి గుర్రాలతో, మహతి రథ సంపూర్ణ రాక్షస సేనలతో నిండి ఉన్నది స్వామి. అయితే సర్వతశ్చ మహాభీమ సీతతో యవహమశుభ అగాధ గ్రామస్థైశ్చ పరిగా మీనసేవిత. ఆ లంకాపురి అంతా కూడా ప్రకృతి సిద్ధంగా ఉన్నటువంటి సముద్రముతోటి, సముద్రంతో జలదుర్గం లాగా ఉన్నది. ఈ సముద్రం దాటి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఆ ప్రహరీ గోడల చుట్టూ అగర్తలు అంటారు. అగర్తలు అంటే ఏం చేస్తారంటే కాంపౌండ్ వాల్ బయట పెద్ద కాలువలు తవ్వుతారు. కాలువలు తవ్వేసి మామూలు రోజుల్లో దాన్ని మెకనైజ్డ్, మోటరైజ్డ్ ద్వారా ఒక పీటలాగా వేస్తారు. ఆ కాలువ మీద పెద్ద పెద్ద చెక్కలు వేస్తారు, దుంగలు. వాటి మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. శత్రువు ఎవరన్నా వస్తున్నారంటే ఇది ఎత్తేస్తారు. ఇది ఎత్తేస్తే ఇప్పుడు కింద నీరు ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి ఆ నీటిలో మొసళ్ళను వదులుతారు. ముందు ఈదుకుంటూ రావాలి ఎవరన్నా, ఈదుకుంటూ వస్తే మొసళ్ళను వదులుతారు. ఆ మొసళ్ళు శత్రువులు, దీన్ని అగర్తలు అంటారు. అగర్తలతో రక్షింపబడి ఉన్నది లంకాపురం అంతా కూడా. ఆ పురం చుట్టూ ఆ విధంగా ఏర్పాటు చేసుకున్నారు. రాముడు తక్కువగా అందరితో యుద్ధం పెట్టుకున్నాడు, ఎప్పుడు ఎవరు వస్తారో అని భయం. కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు రావణుడు. లంకాపురం సామాన్యంగా లేదు స్వామి, ఈ విధంగా ఉన్నది. శత్రువులు లోపలికి రాకుండా, పైగా రావణుడి స్వభావం ఏమిటి, ఎప్పుడు ఎవరితో యుద్ధం చేద్దామని పొద్దున్న లేస్తే ఎవరిని చూసుకుంటుంటాడు. అందరూ అయిపోయారు కాబట్టి ఇంకెవరితో యుద్ధం చేసే పరిస్థితి లేదు రామాయణం వచ్చేటప్పటికి మనకి. అంతకుముందు ఉత్తరాఖండ్లోకి వెళ్తే తెలుస్తుంది. కుబేరుతో యుద్ధం పెట్టుకున్నాడు, ఇంద్రుడితో యుద్ధం పెట్టుకున్నాడు, రాక్షసులతో పెట్టుకున్నాడు, అందరితో వారితో యుద్ధం పెట్టుకున్నాడు, ప్రతి వారితో యుద్ధం పెట్టుకున్న వాడే. రావణుడి స్వభావం అటువంటిది. కాబట్టి యుద్ధాకాంక్షతో ఉన్నటువంటి పురం కాబట్టి అవన్నీ ఏర్పాట్లు చేసుకున్నారు. కాబట్టి దాడి చేయడం అసాధ్యం, ఉన్నదిన్నట్టుగా చెప్తున్నాను స్వామి. మనం నౌకల మీద వెళ్ళినా కూడా సముద్రంలో వస్తుండగానే వారు యుద్ధం చేసి మనతో యుద్ధం ప్రారంభం అయిపోతుంది. అది దివ్య నగరమైనటువంటి అమరావతి లాగా సుందరమైనటువంటి నగరం అది.
అంతేకాదు తూర్పు వైపు 10,000 మంది రాక్షస యోధులు ఉన్నారు. ఈ శ్లోకాలన్నీ నేను అర్థం చెప్పేస్తున్నాను. అలాగే దక్షిణం వైపు 1,00,000 మంది రాక్షసుల్ని పెట్టి పశ్చిమం వైపు 10 లక్షల మంది రాక్షసులు ఉన్నారు. వాళ్ళంతా ఖడ్గాలు, డాళ్లు, కత్తులు ఇవన్నీ కూడా పట్టుకొని వాళ్ళు దాంతో సిద్ధంగా ఎప్పుడు ఎవరు వస్తారా రాక్షసులను నిరంతరం పహారా కాస్తూ ఆ కోటను కాపాడుతున్నారు. అయితే రామ మయా సంక్రమ భగ్న పరిగాశ్చ పపూరిత దగ్ధాచ నగరీ లంక ప్రాకారాశ్చ వసాదిత. అయితే నేనేం చేశానంటే అక్కడ వంతెనలన్నీ పాడు చేశాను. నేను వస్తూ నేను చేసిన పని కూడా చెప్పేస్తాను. అగర్తలన్నీ కూడా రాళ్లతో ఇసుకతో నింపేశాను. ఇప్పుడు వాళ్ళు నీళ్లు పోయడానికి లేదు, మనం వెళ్ళిపోవచ్చు. అక్కడ దాకా వెళితే వెళ్ళొచ్చు ఏమండి. తర్వాత దగ్ధాచ నగరీ లంకా నగరం అంతా దహించి వేశాను. ప్రాకారాలన్నీ నేలమట్టం చేసేశాను. రాక్షస యోధుల సైన్యంలో 4వ భాగం అంటే 1/4 నేను సంహారం చేసేశాను. ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నది 3/4 మాత్రమే ఉన్నది. కాబట్టి రామ అంగదో ద్వివిదో మైందో జాంబవాన్ పనసో నలహ నీల సేనాపతిశ్చైవ బలశేషణ కిం తవ. నువ్వు అవసరం లేదు రామ, నువ్వు ఆజ్ఞ అయ్యి అంగదుడు, ద్వివిధుడు, మైందుడు, జాంబవంతుడు, పరశుడు, నలుడు, నీలుడు వీళ్ళు మాత్రం చాలు. వీళ్ళు వెళ్ళి సీతమ్మని పట్టుకొచ్చేస్తారు స్వామి. ఇది పరిస్థితిని ఉన్నదన్నట్టు చెప్పమన్నావు కాబట్టి ఉన్నదన్నట్టు చెప్పాను అని హనుమంతుడు చేతులు జోడించి రామచంద్రమూర్తికి నివేదించారట. తర్వాత ఏం జరిగింది మనం వచ్చే వారం విందాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తిస్తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామరమూర్తయే పుంసాన్మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం ధర్మస్య అధర్మస్య ప్రాణినాం గవాం విశ్వస్య బలో సీతాపతి రామచంద్రకి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.